టు 6 గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా భీమా. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ నాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా టీజర్ను చిత్ర బృందం డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాత రాధామోహన్. ప్రస్తుతం ఈ టీజర్ ను చూసిన గోపీచంద్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. బాగా పొగరు మీదున్న ఒంగోలు గిత్త మీద గోపీచంద్ అంతకన్నా పొగరుగా కూర్చొని ఉన్నాడు. పైగా గోపీచంద్ పోలీస్ గెటప్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ఈ టీజర్ కి మంచి బేస్ వాయిస్ ను జత చేసి వదిలారు. గోపీచంద్ చేస్తున్న 31వ సినిమాతో హర్ష టాలీవుడ్ లోకి అడుగు పెడుతుండగా 32వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ శ్రీను వైట్లకి ఇచ్చాడు. ఆ సినిమా చిత్రీకరణ కూడా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే గోపీచంద్కి తన స్థాయి హిట్టుపడి చాలా కాలం అవుతుంది. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా సక్సెస్ చేయాలనే తపనతో అన్ని విధాల జాగ్రత్త పడి తీసి ఉంటారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక డైరెక్టర్ హర్ష విషయానికి వస్తే అతను కన్నడలో స్టార్ హీరోలనే హ్యాండిల్ చేశాడు. శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, శరణ్ నిఖిల్ గౌడ వంటి వారితో సినిమాలు తెరకెక్కించారు. పైగా హర్ష రూపొందించిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలనే చెప్పుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.